హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాయర్ మనోహర్ ఫోన్ చేయడంతో మురళి నిజస్వరూపం తెలుసుకొని షాక్ అయిన అరవింద. నిజంగానే మురళి నిజస్వరూపం అరవింద తెలుసుకోబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. విక్కీ మురళిని కొట్టాడని కోపంతో ఇక అరవింద్ అయితే లెటర్ రాసి ఇంట్లో నుంచి మురళి దగ్గరికి వెళ్ళిపోతుంది. నా భర్తకి గౌరవం లేని చోట నేను ఉండలేను. నా భర్త ఎక్కడుంటే అక్కడే నాకు దేవాలయం. ఆయన పాదాల దగ్గరే నేనుంటాను. చావైనా బతుకైనా ఆయనతోనే అంటూ లెటర్ రాసి వెళ్ళిపోతుంది. అరవింద్ అయితే అది చూసి విక్కీ అయితే కుమిలి కుమిలి ఏడుస్తాడు. అరవింద మురళి దగ్గరికి వెళ్ళిపోవడంతో మురళి అయితే చాలా ఆనందంగా ఉంటాడు. విక్కీ తొందరపడి మిమ్మల్ని కొట్టాడు. వాడు అలా ప్రవర్తించినందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. మీకు గౌరవం లేని చోట నేను ఉండలేక వచ్చేశాను. నేనేమన్నా తప్పు చేశానంటారా అంటూ అరవింద మురళిని అడుగుతూ ఉంటుంది. నీ భర్త మీద ఉన్న ప్రేమని నువ్వు బయట పెట్టావు. దీంట్లో తప్పు చేశావని ఏముంది చెప్పు రాణమ్మ అంటూ మురళి అయితే నాటకాలు ఆడుతూ ఉంటాడు. తరువాత విక్కీకి మురళి అయితే కాల్ చేస్తాడు. చూసావా విక్కీ, మీ అక్క నిన్ను అపార్థం చేసుకొని నీ నుంచి మీ అక్క ఎలా విడిపోయేలా చేశానో అని అంటూ ఉంటాడు. మురళి అయితే అప్పుడే విక్కీ అంటూ ఉంటాడు, మా అక్కకి ఏదైనా జరగరాంది జరగాలి, తన ప్రాణాలకి ఏదైనా జరగాలి, అప్పుడు నువ్వు ప్రాణాలతో ఉండవు. మా అక్క నీ దగ్గర క్షేమంగా ఉన్నంతసేపే నీ బ్రతుకు. మా అక్కకి చిన్న దెబ్బ తగిలినా సరే నిన్ను ప్రాణాలతో వదలను. మా అక్క కళ్ళ ముందే నిన్ను చంపడానికైనా నేను వెనుకాడను అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే ఎందుకు విక్కీ ఇప్పటికీ కూడా నా మీద పగ తీర్చుకోవాలని అంత ఆరాటపడిపోతున్నావు అని అంటూ ఉంటాడు. మురళి అయితే చూడు, ఇది ఆరంభం మాత్రమే, అంతం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అసలు మురళిగాడితో ఎందుకు పెట్టుకున్నానా అని కుమిలి కుమిలి ఏడ్చే రోజు నువ్వు వస్తుంది అని మురళి అంటూ ఉంటాడు. అప్పుడు ఇక పద్మావతి అయితే వాడు ఇప్పుడు వదిన తన చేతుల్లో ఉందని రెచ్చిపోతున్నాడు. వదినికి నిజం చెప్పి ఉండాల్సింది. మనం వదినికి నిజం చెప్పకుండా దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాము అని పద్మావతి విక్కీతో అంటూ ఉంటుంది. ఇప్పుడు వదినికి నిజం చెప్పినా సరే తను విను పరిస్థితిలో లేదు. మనం చెప్పుడు మాటలే చెప్తున్నామని తను అనుకుంటుంది. మనల్ని ఇంకా అపార్థం చేసుకుని సందర్భం కూడా వస్తుంది. కాబట్టి మనం కొంచెం సమయం వేచి ఉండాల్సిందే అని పద్మావతి అంటూ ఉంటుంది. ఆ నీచుడు అక్కని ఏదైనా చేస్తాడేమో అని భయమేస్తుంది పద్మావతి అంటూ విక్కీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పద్మావతి అయితే అలాంటి భయం ఏమీ పెట్టుకోకుండా సారు, మిమ్మల్ని దాటి మీ అక్కని వాడు ఏమీ చెయ్యలేడు. వాడు మాటలే తప్ప చేతలు వాడికి చేత కావు. వాడిని చూస్తున్నాం కదా ముందు నుంచి అని అంటూ ఉంటుంది పద్మావతి. అలా విక్కీ పద్మావతి ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకుంటారు. తరువాత విక్కీ అయితే పద్మావతికి దగ్గరవుతాడు. అలా భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ కూడా ఒక్కటైపోతారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఒకరోజు అరవింద దగ్గరికి వచ్చి మురళి అయితే ఇక బాధపడుతూ ఉంటాడు. రానమ్మ, నువ్వు ఎందుకు ఇంట్లో నుంచి వచ్చేసావో, నువ్వు ఇంట్లో నుంచి రాకపోయింటే ఇదంతా జరిగేది కాదు కదా అని మురళి అంటూ ఉంటాడు. ఏమైందండి, ఎందుకు అలా బాధపడుతున్నారు? నేను ఇంట్లో నుంచి రావడం వల్ల ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది అరవింద. చూడు రానమ్మ, విక్కీకి నువ్వంటే ప్రాణం. అలాంటి నువ్వు విక్కీని అపార్థం చేసుకొని నా గురించి వచ్చేసావంటే విక్కీ ఎందుకు ఊరుకుంటాడో? నా ప్రాక్టీసు అంతా కూడా అబద్ధమని, నేను లాయర్ని కానని ఫేక్ నోటీసు పుట్టించి నా లాయర్ జాబుని తీయించేశాడో. ఇక ఏ కేసులు కూడా నా దగ్గరికి రాకుండా చేశాడో. ఇప్పుడు నిన్ను ఎలా పెంచాలో ఎలా పోషించాలో అర్థం కావడం లేదు. అంటే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేకపోతే చివరికి మళ్ళీ వాళ్ళింటికే వెళ్ళి దేహి అని అడుక్కుంటామని విక్కీ ప్లాన్ చేసినట్టున్నాడు అని మురళి అయితే నాటకం ఆడతాడు. అప్పుడే ఇక అరవింద్ అయితే ఏంటండి నాటకం ఆడేది? అసలు ఆస్తి మొత్తం విక్కీ నా పేరు మీద రాశాడు. ఆస్తికి హక్కుదారుని నేనే. అసలు అలా అనుకుంటే వాళ్ళకి ఒక్క రూపాయి లేకుండా చేస్తాను. కానీ నేను అలా చెయ్యను. నా ఆస్తిలో సగభాగం నాకు రాసివ్వమని చెప్పి వెంటనే తనకి నోటీసు పంపుతాను అని అంటూ ఉంటుంది అరవింద. వద్దు రాణమ్మ, అలా చెయ్యొద్దు అని అనగానే నా ఆస్తిని నేను తీసుకోవడానికి నాకు ఇబ్బంది ఏముంటుంది అని అంటూ ఉంటుంది అరవింద. అప్పుడే మురళి ఎక్కడైతే సంతకం పెట్టమంటాడో అక్కడే సంతకాలు కూడా పెట్టేస్తుంది. మురళి అలా సంతకాలు పెట్టమంటే పెట్టేయడంతో ఇక అరవింద చేత సంతకం పెట్టించి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు.
మొత్తానికి నేను అనుకున్నది సాధించేశాను అని అనుకుంటూ ఇక విక్కీ పద్మావతి సంతోషంగా కూర్చొని ఉండగా అప్పుడే ఇంటికి అయితే పోలీసులు లాయర్ కూడా వెళ్తారు. వెళ్ళి మీ అక్కకి అన్యాయంగా చేస్తున్నారని, మీ అక్కకి రావాల్సిన ఆస్తిని మీరు కొట్టేయాలని చూస్తున్నారని మీ అక్కగారు మీ మీద కేసు వేశారు, ఇదిగో నోటీసు అని నోటీసు కూడా ఇస్తారు. అది చూసి విక్కీ షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే పద్మావతి అయితే వదిన చేత ఇదంతా కూడా వాడే డ్రామా ఆడిస్తున్నట్టున్నాడు అని అంటూ ఉంటుంది. పద్మావతి ఈ ఆస్తి మొత్తం తనేదని, మీరు అన్యాయంగా ఆస్తి మొత్తం లాక్కొని వాళ్ళని బయటికి గెంటేశారని కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు మీరు ఓడిపోయారు కోర్టులో, మీ ఆస్తి మొత్తం పోయింది, కట్టుబట్టలతో మీరు బయటికి వెళ్ళిపోవాలి అని లాయర్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక విక్కీ అయితే మా అక్క కోసం ఈ ఆస్తినేంటి నేను ప్రాణాలు వదలడానికైనా సిద్ధంగా ఉన్నాను అని విక్కీ తన కుటుంబాన్ని తీసుకొని ఇల్లు వదిలి బయటికైతే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడంతో మురళి చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక మురళి ఇంటికి వచ్చి తను స్నానం చేయడానికి వెళ్తాడు. అప్పుడే మురళికి కాల్ వస్తుంది. మురళికి లాయర్ మనోహర్ అయితే కాల్ చేస్తాడు. కాల్ చేసి రే మురళి, మొత్తానికి సాధించావురా, ఆ కుంటి పిల్ల అయిన అరవింద్ని ఆస్తి కోసం ప్రేమించానంటూ నటించి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఆ విక్కీ గాడిని కూడా మీ ఆవిడ దృష్టిలో చెడ్డవాణ్ణి చేసి మీ ఆవిడ చేత సంతకం పెట్టించి ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేశావు. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. నువ్వు ఏదైనా అమ్మాయిల విషయంలో అయినా ఆస్తి విషయంలోనైనా నువ్వు బాగా లక్కీరా. అసలు పద్మావతిని పెళ్లి చేసుకోవాలనుకొని పద్మావతి నీకు పెళ్ళయిందని తెలుసుకొని తను ఆ ఇంటికే కోడలయ్యింది. కానీ నీ గురించి మీ ఆవిడ మీద ఉన్న ప్రేమతో ఎవ్వరూ కూడా నీ మోసాన్ని బయట పెట్టలేకపోయారు. కానీ ఇప్పుడు కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీదకి ఈడ్చి నువ్వు విజయాన్ని సాధించావు. చాలా గ్రేట్రా. మరి నా వాటా సంగతి మర్చిపోకు అంటూ మనోహర్ మురళి నిజస్వరాన్ని చెప్పి మొత్తం కూడా బయట పెడతాడు. అప్పుడు ఇక అరవింద ఒక్కసారే కుప్పకూలిపోతుంది. ఇక అరవింద కుప్పకూలిపోయి వెంటనే పోలీసులకి కాల్ చేస్తుంది. అప్పుడే ఇక మురళి అయితే వస్తాడు. మీ ఫ్రెండ్ మనోహర్ ఫోన్ చేశాడు అని అనగానే మురళి షాక్ అయిపోతూ ఫోన్ చేశాడా, ఏమన్నాడో అని అంటూ ఉంటే ఏమన్నాడా, నీ నిజ స్వరూపాన్ని, నీ మోసాన్ని బయట పెట్టాడు. నా కుటుంబానికి ఇంత అన్యాయం చేస్తావా, నువ్వు దేవుడమని అనుకొని నా తమ్ముడిని నేను దూరం చేసుకున్నాను కదరా అని మురళి చంప పగలగొడుతుంది అరవింద. అప్పుడే ఇక పోలీసులైతే వస్తారు. పోలీసులు చూసి మురళి షాక్ అయిపోతూ ఉంటాడు. వీడు నన్ను మోసం చేశాడు, వీడిని అరెస్ట్ చేయండి అంటూ మురళిని అరెస్ట్ చేయిస్తుంది అరవింద్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్